అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 11వ తారీఖు మే నెల నుంచి 17వ తారీఖు మే నెల వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈ రోజు తెలుసుకుందాం. ఈ రోజు మనం చాలా గొప్ప విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 3 గ్రహాలు మారిపోయాయి. కాబట్టి చెప్పేవాడికి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. గ్రహాలు ఎప్పుడు అదే ప్లేస్ లో ఉండడం వల్ల చెప్పిందే చెప్తే జనాలకు ఏమంటారంటే, ఏంటంటే లాస్ట్ వీక్ అదే చెప్పారు, ఈ వీక్ అదే చెప్పారు అంటారు. కానీ ఇప్పుడు మాకు అవకాశం ఏంటంటే, బుధుడు మారిపోయాడు, మేను నుంచి మేషానికి వచ్చాడు. సూర్యుడు 15వ తారీఖు వచ్చేసి వృషభ రాశిలోకి వచ్చేస్తున్నాడు. అలాగే గురువు యొక్క మార్పు అండి చాలా గొప్పది. సంవత్సరం తర్వాత 15వ తారీఖు మే నెల నాడు మిథున రాశిలోకి వస్తున్నాడు. కాబట్టి దీన్ని బట్టి మనము అన్ని రాశులకి కలిగిన మార్పులన్నీ మాట్లాడుకుందాం. ఈ జ్యోతిష శాస్త్రంలో ఈ వారఫలం అనేది కేవలం ఈ వారానికి మాత్రమే సంబంధించింది. కానీ మీ జీవిత చక్రం మొత్తం చూడాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని బట్టి జాతక చక్రాన్ని రాసి అందులో లగ్నాన్ని, నక్షత్రాన్ని, రాశిని, అలాగే దశని గుర్తించి ఆ తర్వాత మీకు పరిహారాలు ఎలా ఉంటాయి, ఏ విధమైనటువంటి సగలు జరుగుతుంది అన్నీ కూడా క్లియర్గా మనం మాట్లాడుకోవచ్చు. కాబట్టి మీరందరూ మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. మీ జాతకాలు 58 పేజీలు రెడీ చేసి మీతో ఫోన్లో 20 నిమిషాలు మాట్లాడి రికార్డ్ చేయించి మీ చేత వాయిస్ రికార్డ్ కానీ మీ ఇష్టం, అలాగే జాతకాన్ని మీకు పీడిఎఫ్ కూడా చేయడం జరుగుతుంది. తర్వాత ఒకవేళ మన వారఫలం బాగాలేదు కానీ జాతకం బాగుంది అనుకోండి, ఏం భయం లేదు. కానీ జాతకము బాగాలేదు, మన వారఫలం బాగాలేదు అనుకోండి, ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ జాతకం తెలుసుకోండి. దీనికి గురుదక్షిణ ఉంటుంది. ఈ వారం గ్రహస్థితులు చూసుకుంటే సూర్యుడు, బుధుడు వచ్చేసి మేషరాశిలో, అలాగే గురువు మనకి మిథున రాశిలోకి వస్తున్నాడు. కుజుడు కర్కాటక రాశిలో, కేతు వచ్చేసి కన్యా రాశిలో, రాహు, శుక్ర, శని 3 గ్రహాలు మీన రాశిలో సంచరిస్తున్నాయి. దీన్ని బట్టి 12 గ్రహాలకి ఏ విధంగా ఉంటుందో ఈ రోజు తెలుసుకుందాం. సింహరాశి వాళ్ళకి సూర్యుడి యొక్క మార్పు వృషభ రాశిలోకి రావటం, గురువు యొక్క మార్పు మిథున రాశిలోకి రావటం, బుధుడి యొక్క మార్పు మేషరాశిలోకి రావటం గమనించగలిగిన విషయం అన్నమాట. మరి సూర్యుడు మీకు ఎంతో అద్భుతాన్ని ఇస్తున్నాడు, చక్కటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్తున్నాడు, పదవిలో గొప్ప ప్రయోజనాన్ని ఇస్తున్నాడు. అలాగే సూర్యుడు మీకు విందులు, వినోదాల్లో పాల్గొనడానికి, ఆనందకరమైన శుభకరమైన వార్తలు అందుకోవడానికి ఎంతో సంతోషంగా ఈ వారం అంతా గడుస్తుందని చెప్పేసి కాన్ఫిడెన్స్గా మనం చెప్పొచ్చు. అలాగే బుధుడు యొక్క మార్పు అంటే బుధుడు ఈ యొక్క రాశికి ఏమిటంటే వ్యాపారానికి అధిపతి, అలాగే ధనానికి కూడా అధిపతి. మరి అటువంటి బుధుడి యొక్క స్థితి మేషరాశిలోకి రావటం కూడా సింహరాశి వాళ్ళకి బాగా కలిసి వస్తుందన్నమాట. అష్టమంలో ఉండి అసలు ధన ఆదాయం మీద దెబ్బ కొడుతున్నటువంటి ఈ బుధుడు ఎప్పుడైతే మీకు మేషరాశిలోకి రావటం వల్ల విపరీత ధనయోగం ఉంటుంది, కుటుంబ సంతోషం ఉంటుంది, ఎన్ని రోజులుగా ఉన్నటువంటి కుటుంబంలోని కలహాలన్నీ తొలగిపోతాయి, పిల్లల చదువులో ఒక ఆలోచన వస్తుంది, ముందడుగు వేస్తారు, సమస్యలన్నీ తీరిపోతాయి అని చెప్పి సింహరాశి వాళ్ళతో చెప్పాలి. ముఖ్యంగా వ్యాపారంలో మంచి లాభాలు, గతంలో ఉన్న నష్టాలన్నీ తొలగిపోయి ఆ నష్టాలన్నీ కూడా ఈ వారంలో మీరు సంపాదించేసుకుంటారు. అలాగే బుధుడి యొక్క మార్పు వల్ల వ్యాపారం బాగా పుంజుకుంటుంది, ధన ఆదాయం బాగుంటుంది అని అనేక రకాలుగా మనం సింహరాశి వాళ్ళకి అద్భుతాలు చెప్పవచ్చు. ముఖ్యంగా గురువు యొక్క మార్పు, గురువు ఎప్పుడైతే ఈ రాశి వాళ్ళకి పంచమాధిపతి, అష్టమాధిపతి అన్నమాట. అటువంటి గురువు వచ్చేసి వీళ్ళకి మన వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి రావటం వల్ల పిల్లల చదువులు బాగుంటాయి, విదేశీయానాలు, దూర ప్రయాణాలు, తెలివైన నిర్ణయాలు తీసుకోవటం, అలాగే స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళు చాలా పైకి రావటం, ఇవన్నీ కూడా ఈ యొక్క సింహరాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు, ప్రయాణాలు సుఖపడతారు, బ్రహ్మాండంగా ఉంది. ముఖ్యంగా గురువు యొక్క మార్పు వల్ల ఎటువంటి ఇబ్బందులు కానీ ప్రాబ్లమ్స్ కానీ ఆరోగ్యపరంగా కూడా గురువు రక్షిస్తున్నాడని చెప్పి సింహరాశి వాళ్ళకి మనం క్లియర్గా చెప్పచ్చు. అలాగే సింహరాశి వాళ్ళకి శుక్రుడి యొక్క మార్పు, శుక్రుడు ఎప్పుడైతే అష్టమంలో ఉన్నాడో బంధువులతో విరోధము, గొడవ, లేనిపోని సంతానం అన్నమాట. అనేక రకాలుగా ఒకసారి సింహం అంటేనే సింహరాశి కదా, మరి అటువంటి వాళ్ళు ఒక అడుగు వెనకేయాల్సిన పరిస్థితి శుక్రుడు కల్పిస్తున్నాడు, భయపెడుతున్నాడు. ఇక్కడ లేనిపోని చిన్న చిన్న గొడవలు పెట్టించేసి అలాగే ఆత్మస్థైర్యాన్ని తగ్గిస్తున్నాడు. ముఖ్యంగా శుక్రుడు ఇక్కడ అదృష్టానికి అధిపతి, మొత్తం అదృష్టాన్ని తీసేశాడు. తీసి పెద్దలతో గొడవ, తల్లిదండ్రులతో గొడవ, అత్తమామలతో గొడవ, రావాల్సిన ఆశ సమయానికి రాకపోవడం, ఇబ్బందులు, ఇవన్నీ కూడా ఈ యొక్క సూర్యుడికి ఈ యొక్క శుక్రుడు ఇబ్బంది కలిగిస్తున్నాడు. మరి అలాగే కుజుడు
విలువైన వస్తువులన్నా, వాహనాలు కొనాలన్నా, తల్లి ఆరోగ్యం బాగుండాలన్నా, ఏదైనా స్థిర చరాస్తి లావాదేవీలు జరగాలన్నా కుజుడు బాగుండాలి. అటువంటి కుజుడు ఇప్పుడు 12వ ఇంట్లో వ్యయంలో ఉండడం వల్ల అవన్నీ నష్టాలకు దారితీస్తున్నాయి. కాబట్టి ఇక్కడ కూడా తల్లి ఆరోగ్యం దగ్గర నుంచి ఏ చేసిన లావాదేవీలు కూడా జాగ్రత్తగా నిర్వహించాలి. అలాగే ఈ రాశి వాళ్ళకి ఈ అదృష్టము అని కానీ చూసుకుంటే మనకి కుజుడు అసలు బాగలేకపోవడం అదొక ఇబ్బంది. శుక్రుడు ఉద్యోగంలో చాలా ఇబ్బంది పెడుతున్నాడు. శుక్రుడు ఎలా అంటే రావాల్సిన ప్రమోషన్ చేతికి రాకపోవడం, ఉద్యోగంలో కొత్త కొత్త తలకాయ నొప్పి, కొత్త కొత్త బాస్ రావడం కానీ, కొత్తగా వాళ్ళకి అర్థం చేసుకోకపోవడం కానీ, ఉద్యోగంలో లేని కొన్ని గొడవలతో రిజైన్ చేసేస్తాము, మారుదాము అనే ఆలోచనలు కానీ ఇప్పట్లో ఏది చేయొద్దు అనమాట. కొన్ని రోజులు ఆగడం సింహరాశి వాళ్ళకి ఎంతైనా మంచిది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఆరోగ్య సమస్యలు అంటే అష్టమంలోకి శని రావడం వల్ల ఈ రాశి వాళ్ళందరికీ చాలా దీర్ఘకాలికంగా అనారోగ్యము, శత్రువులతో విరోధం, శత్రువుల యొక్క పై చేయి ఉండడం, ముఖ్యంగా రుణబాధలు ఇవన్నీ కూడా ఎక్కువ పెట్టేస్తున్నాడు అన్నమాట సూర్యుడు. కాబట్టి దాన్ని కూడా మనం నివారణ కోసం శని మంత్రం చేసుకోవాలి. భార్యాభర్తల మధ్య గొడవలు, లేనిపోని మాటల యుద్ధాలు, ఏ విషయం లేదు అక్కడ గొడవలు పెట్టేసుకోవడం. అలాగే అష్టమ శని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు భార్యాభర్తల మధ్య గొడవలకి. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదరకపోవడం, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోలేకపోవడం, ప్రేమికుల మధ్య విరోధాలు, గొడవలు, శని బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాడు అనమాట సింహరాశి వాళ్ళకి. మరి చూశాను కదా, మనం మొదట్లో చూస్తే కుజుడు ప్రతికూలంగా ఉన్నాడు, శుక్రుడు ప్రతికూలంగా ఉన్నాడు, బుధుడు అనుకూలంగా ఉన్నాడు, చంద్రుడు అంటే వ్యయాధిపతి మాత్రం కూడా ప్రతికూలంగానే ఉన్నాడు. అలాగే మనం అన్ని ఒప్పుకొని చూసుకుంటే గురువు ప్రతికూలంగా ఉన్నాడు, శని అయితే బీభత్సమైన ప్రతికూలత చూపిస్తున్నాడు. ఒక్కటా రెండా అండి? కుజుడు బాయ, శుక్రుడు బాయ, బుధుడు బాయ, చంద్రుడు బాయ. మరి గురువు, శని ఎన్ని గ్రహాలు ఒక్కసారిగా సింహరాశి వాళ్ళకి నెగిటివ్ ఇవ్వడం అనేది చాలా ఇబ్బందికరం అన్నమాట. ఖచ్చితంగా మీ జాతకాలు తెలుసుకోవాలి ప్రతి సింహరాశి వాళ్ళు కూడా. దశ ఏంటి, అంతర్దశ ఏంటి, భుక్తి ఏంటి తెలుసుకుని అది బాగాలేక ఇది బాగాలేకపోతే సింహరాశి వాళ్ళని ఎవరు కాపాడలేము. మరి ఒక్క గ్రహం అంటే ఒకటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంతే, ఇంతకుముందు అది కూడా లేకుండే. అష్టమంలో ఉండి చాలా ఇబ్బంది పెట్టినటువంటి సూర్యుడు ఒక టైంలో ఆ తర్వాత భాగ్యస్థితికి వచ్చాడు, ఇప్పుడు 10వ ఇంటికి వచ్చాడు. నేను అనేది ఏంటంటే ప్రతి సింహరాశి వాళ్ళు కూడా ఏ పని చేసినా 1-2 సార్లు బాగా ఆలోచించి చేయండి. తొందరపాటు పనికి రాదు. గురువు అనుకూలంగా ఉన్నాడు. అలాగే మనకి గురువు సూర్యుడు అనుకూలంగా ఉన్నాడు. మిగతా ఏ గ్రహంతో కూడా నాకు పెద్దగా హ్యాపీనెస్ లేదు. అన్ని గ్రహాలకి పరిహారం చేయాల్సిందే. మీ జాతకాలు తెలుసుకోవాలి. మీరు నాకు మీ డీటెయిల్స్ పంపించండి. మీతో నేను 20 నిమిషాలు మాట్లాడే జాతకాన్ని 58 మీకు పీడిఎఫ్ చేస్తాను. ఈ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నమస్కారం.